మావో రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ ఓ ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? మేము రెడ్డి వారు. ఓహో, రెడ్ వారు నగినప్పుడు మేము నగ్గకూడదా? ఏసారి నగు, ఏసారి నగప్ప. సమయము సందర్భము వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు నగవా? ఎట్లా చేసుకోపోండి స్వామి. నేను చెప్పింది వింటున్నావా? చిన్నప్పుడే వాళ్ళు పెట్టి మటన్ పెట్టి, చికెన్ వేసిరి, పల్లావన్నం పెట్టి, ఇంకా ఎందెందు పెట్టి, రసం కూడా వేసిరి, బజ్జీ వేసిరి. ఎవరైపా పోసడా నీకేం పని పోసర రెడ్డి? మేము చిన్నాగిరెడ్డి దగ్గర మాట్లాడుకుంటా అంటే బొరకాయ కొడతావే కాదురా. మన భోజనన్న సినిమా షూటింగ్ వచ్చిందా కొత్తకోటలకి? నేనేమి చెప్పినాను? నేను విన్నింది, నువ్వేం విన్నావు? నువ్వు చెప్పింది. నాకేం తెలుసురా? వాడి పేర్లకు కొట్టదప్ప కిసురు అవుతుంది. మన్న కూడా అయింది అడుగు. మన్న కూడా కిసురు గుడ్లు అయిపు చెప్పింది విన్నావా? మోహన్ భాయ్ ఏం విన్నావా? అయిపు చెప్పలే అదే నేను వినింది. అయిపు చెప్పిందేరా? వాడు ఏం చెప్పి నువ్వేం విన్నావురా? అయిపు చెప్పిందే నేను వినిందిరా నాయనా. వాడు ఏం చెప్పి చేసినాడు? స్వయాన పరమడిద సంపన పాల్గొండపురి పట్టణం పరిపాలన చేస్తున్నా. ఇదిరా నేను చెప్పింది. మీ ఎత్తమల్లి ఏం చేస్తున్నాడా? 33 గ్రామములకు నేను మళ్ళా తొడగొడతాడేమని భయము. ఏం లేదు లేరా. ఇప్పుడు నా పక్క నగరిలో మేము ఎటువంటి కాపులో మేమేమి రెడ్డి వారు తెలుసా? రెడ్డి వాళ్ళ రకాలు ఉన్నారా? అవును. మీరేం కాపులు చెప్తా విను. పోతు రెట్లము ఆ పేరు మాకు తిరగదులే, వద్దు. రెడ్డిదే సాయి రెట్లుగా ఏమైపో బాటిల్ చేస్తానాడే ఆ లోపల ఉంది పో లేదా
రెడ్డి రెడ్డి సాయి రెడ్లుగా దేశ పేరు పొందినటువంటి రెడ్డి వారు మేము. ఇట్లా మాటకు ఒకసారి ఎప్పుడో ముక్కు బాగుంటేస్తావా? ఆ ఒక్క హరిమత మన జన్మించినటువంటి నాకు అసలు ముక్కు ఊగులాడిసి వస్తా ఉంది. చిరనాగిరెడ్డి వదినా నీకు ఊగులాడుతా నిలువు నామమ్మ కలిగిన వాడు ఈ ఒక్క రెడ్డి వారు. రెడ్డివారు మా ఒక్క పాలుగొండపురి పట్టణమున ప్రొద్దుబట్టి ప్రొద్దు గొంకగా ఇక్కడ కాదు, పొద్దు పుట్టేది ఇక్కడ, కుంకేది ఇక్కడ. మరి ఎక్కడేరా మతి పీసేస్తాను చెప్పుకో. కరెక్ట్ ఇక్కడే. గోవిందనారాయణమంటూ ఎల్ల వేళ మా యొక్క కదిరి దేవుని స్మరించదు ముతలారి. అయిపోయినా కదిరి అయిపోయినా. అవును. నమస్కారం బా. నీకే దేవుడు? మేము మా ఇల్లెలకి దేవుడు అయిపు కాదు. మరి ఇంకెవరు? అరహరా శంభుదెంకరా. ఎక్కిన తరము, తక్కిన తరము, ఎక్కితే దినము డబ్బులు ధనము. ఎక్కిన ధనము ఎప్పుడు దినమే కదా. తొక్కిన ధనము తక్కువ లేకుండా రొక్కము. రొక్కము ఎక్కుట బంగారు తగటి కలిగినటువంటి రెడ్డి వార్తలారి. ఇప్పుడు పంపించేస్తావు, ట్రాన్స్ఫర్ పగల కొడతావు. ఏందో వారానికో 2 వారాలకి ఇంటికి అది కూడా లెక్కన చేసేస్తావేమనుకుంటా కదప్పా. ఎక్కితే ధనము, తొక్కితే ధనము, ఎక్కలేక రోజుము బంగారు టగుట్లు ఉన్నాయంటాడవే. అతని కాక ఎరువు ఏమి రేటు? ఎరువు ఏమి రేటు కమ్ముతీవిని? డిఏపి ఏమి రేటు? పాంపరాస్ ఏమి రేటు? సూపర్ ఏమి రేటు? ఈరి ఏమి రేటు? అవును, నాకెట్లా తెలుసురా? నన్ను అడిగితే మరి తెలియనట్టు మాట్లాడతాడు. అంగల్లో పని చేస్తాను నువ్వు ఎవరా? బరకాయలు అట్లా తెలిసేనట్టు. అంగల్లో పని చేయడమే మరి. ఓహో అవును. ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు అవునులే. నీ గురించి 10 మంది ఉండుతావు, నోరు తెరిన మైకు ముందర తప్ప చెప్పకూడదు. అది ఎంత ప్యానం తీసుకునే అంత ప్యానం కట్రా పంచి. అంత ఆత్మీయత ఉంది కాబట్టి చాలా సంతోషం నాయన. సంతోషం కొడుక నాయన అంటూ కదా. మంచిదప్ప. ఇప్పుడు నా ఒక పాల్గొండపురి పట్టణమున కులభద్రించి చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించి ఉన్నారు. 6 మంది కుమారులు కూడా పెళ్లి కూడా చేస్తున్నాను. 6 మంది నీకే 6 మంది కోడాలు సంపద కూడా కలిగి ఉంది తలారి. ఏం కష్టపడినారు స్వామి మీరు. భార్య భర్తలు కలిస్తే పుట్టినటువంటి బిడ్డలు 6 మంది వాళ్ళు. మంచిదప్ప. ఒకరికే జన్మించరాడా? కరెక్టేలే. ఒకరికి ఎట్లా పుడతారు గిని అమ్ముకో నీకుని. అది ఇప్పుడు నా ఒక పాల్గొండపురి పట్టణ పుర ప్రజలెల్లరూ నెలకు 3 ఇష్టవాళ్ళతో సుఖ సంతోషముగా ప్రజలందరూ ఎలా ఉన్నారు తలారి? వాళ్ళని పడిపోయి చలి కదిరిపోతా ఉన్నారు స్వామి. ఎట్లా ఒకసారి చెప్పు. అది బర్త్డే కేసు అయిపోయినా. హ్యాపీ బర్త్డే టు యు. బర్త్డే లేచి ఇంకా కేక్ పెట్టినలా కాదురా, మేము రెడ్ అనుకుంటున్నారా లేకంటే మీ కింద బండ్రోత్ అనుకుంటున్నారా? నన్ను అట్లా తక్కువ మంచిదే ఇద్దు. మరి నా ఫ్యానము సరే బాగా ఉంది మరి. హృదయపూర్వకంగా వేసింటే పోలారము మెచ్చుకొని. రెడ్డి వారి ఏ విధంగా పోలుస్తున్నావు రెడ్డి వారిని? నిన్న నువ్వంటే ఏమనుకుంటువే? నా తలకాయ నా గుండికాయ నువ్వు
నా హృదయము నీవు నా మాట చూడండి అక్క మాకు చూసుకోండి మళ్ళీ పద్దెన్నకు వస్తారా రారా చెప్పినలే ఎంత టైంకి రా టైమింగ్ టైమింగ్ ఎవరు చెప్తారా బాయ్ 10 గంటలకి 4 గంటలకి చూడు ఉండు మదనపల్లికి వచ్చిన మీ ఇందరమ్మ చూసుకోమ్మా చెప్పినలే రెడ్డి వారిని మెచ్చి పూలమాల ఇట్లా కాదు నాయన వేసేది పూలమాల తీసి సక్రమంగా మెడలో వెనక్కి వేయాల ఎనక్కా అవును ఎనక్కి అసలు ఎవరైనా పొలారమ్మా రేయ్ పూలమాల తీసి సక్రమంగా మెడలో వెనక్కి వేయాల నాయన ఎనక్కే ఇలా ఉన్నిలే వేసినాలే నా కొడుకుని ఎత్తుకొచ్చినావు కదా నువ్వు. ఇక్కడ రా సామ్యా. తీసినా. ఇక్కడ చూడు పోలారం ఇప్పుడు తీసినా. సక్రమంగా వేయ్. ఏం అడక ఏడా? సక్రమంగా మెడకైరా